ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనురాలు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సతీష్ గారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దినం మీ మధ్య ఉండి దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు నాకు సమయాన్ని దయచేశారు. గత రెండు దినాలు దైవ సేవకుల ద్వారా వర్తమానాలు విని మీరు ఎంతగానో బలపడుతున్నారని విని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఒక చిన్న వాక్యాన్ని మనము ఇదను ధ్యానం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవగలరా? చదవమ్మా. సాగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, మహిమ కలిగిన మా ప్రభువా, మీ పాదములకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మంచి సమయాన్ని ఇచ్చారు తండ్రి. నాయన మీకు వందనాలు. కర్మేల్ ఫెయిత్ హోమ్ చర్చిలో ఈ విధంగా మీ నామాన్ని మహింపరచడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి నన్ను సిద్ధపరిచినందుకే స్తోత్రములు. ఈ రాత్రి కూడి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరితో నాతో కూడా మీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ గొప్ప కార్యం జరిగించి మీరే మహిమ పొందం. వచ్చిన వారందరూ మీ వాక్యము ద్వారా దీవించబడటానికి సహాయం చేయండి. స్తుతులు స్తోత్రాలు మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ 2025వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ప్రస్తుతం మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం కదా. 2025లో మన యొక్క ప్రయాణం ప్రారంభించబడింది. ప్రారంభంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము పట్టుకొని ముందు కొనసాగడానికి ప్రభు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. గత 3 మాసాలు ప్రభు తోడుగా ఉండి 4వ మాసంలోకి ప్రవేశపెట్టారు. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉండాలో ప్రతినిత్యము దేవుని దాసుల ద్వారా మనము అనేక విధాలుగా హెచ్చరించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయేటువంటి మాటలు ఏంటంటే, 2వ రాజుల గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్య భాగాలే. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మీరు విని ఉంటారు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఈ వాక్య భాగం ద్వారా వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ
మరి ఏలియా, ఎలీషా, గురువు, శిష్యుడు, వీళ్ళిద్దరి యొక్క ప్రయాణము మనకి కనపడుతూ ఉంది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఇక్కడ ఏలియా, ఎలీషా వాళ్ళిద్దరి యొక్క ప్రయాణము ప్రారంభించబడింది. హల్లెలూయా. అక్కడ మనకి 2వ వచనములో వారిద్దరును, ఆ చివరిలో ఉంటుంది కదా, వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి అనేటువంటి మాట 2వ వచనములో. తర్వాత 4వ వచనములో చివరి భాగంలో కూడా వారిద్దరును ఎరికోకు ప్రయాణము చేసిరి. 6వ వచనంలో కూడా వారిద్దరును ప్రయాణమై సాగిరి, యోర్దానుకు ప్రయాణమయ్యారు. ఇక్కడ ఏలియా, ఎలీషా వాళ్ళిద్దరూ ప్రయాణమై సాగిరి అనేటువంటి మాట. ఇక్కడ ఏలియాని మనము దేవునితో పోల్చుకుంటే ఎలీషాని మనతో పోల్చుకోవాలి. ఏలియాని దేవునితో పోల్చుకోవాలి, ఎలీషాని మనతో పోల్చుకోవాలి. ఇక్కడ ఏలియా, ఎలీషా వాళ్ళిద్దరూ ప్రయాణమై సాగిరి. వారి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది అంటే మొట్టమొదటిగా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గాలు అనేటువంటి మాటకి అర్థం ఏంటి చెప్పండి? గిల్గాలు అనగా మరలిపోవుట, దొర్లింపబడుట, లేక మారు మనసు పొందుట. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా దేవునితో మనము ప్రయాణం చేయాలంటే అక్కడ ఏలియాతో ఎలీషా ప్రయాణం చేశాడు. అలాగే దేవునితో మనము కలిసి ప్రయాణం చేయాలంటే మన ప్రయాణములో, ఆత్మీయ ప్రయాణములో మొట్టమొదటిగా గిల్గాలు నుండే మన ప్రయాణం ప్రారంభించబడాలి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఆ ప్రయాణం ఎలా ఉండాలంటే మారు మనసు పొంది ప్రయాణం చేయాలి. మారు మనసు లేకుండా మనము దేవునితో ప్రయాణము చేయలేం. మార్పు లేకుండా దేవునితో కలిసి జీవించలేం. ఒక వ్యక్తి మార్పు పొందిన తర్వాతే నిజమైన ఆశీర్వాదాన్ని పొందగలడు. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం పొందాలి. మొట్టమొదటిగా గిల్గాలు నుండి మన యొక్క ప్రయాణం ప్రారంభించబడాలి. ఇక్కడ ఏలియా దైవజనులు ఇద్దరు కూడా, గురువు శిష్యుడు ఇద్దరు కూడా ప్రయాణమయ్యి వారు బయలుదేరి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఇక్కడ ఏలియా తర్వాత ఎలీషా వారి ప్రయాణాన్ని మనం చూస్తే నిజంగా వారి ప్రయాణంలో చాలా గొప్ప అద్భుత కార్యములు జరిగినవి. ఇక్కడ ఎలీషా అంటే మనకి ఏమర్థం అంటే, ఎలీషా అంటే దేవుడే నా రక్షకుడు అనే అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, ఏలియా, ఎలీషా వారి యొక్క ప్రయాణం ద్వారా దేవుడు అనేకమైన ప్రాముఖ్యమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఏలియాతో కలిసి ఎలీషా ప్రయాణం చేయటం వలన ఎలీషా జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేయగలిగాడు. హల్లెలూయా. ఏలియా కంటే ఇంకా ఎక్కువ అద్భుత కార్యములు, డబలు అద్భుత కార్యములు ఎలీషా చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏలియా, ఎలీషా వారి యొక్క ఆ ప్రయాణము తర్వాత అనేకమైన అద్భుత కార్యాలు మనం చూస్తాం. అలాగే దేవునితో మన యొక్క ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ దినము నుండి ఈ దినము వరకు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రయాణంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. మీరు చెప్పండి, ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఏలియా, ఎలీషా కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా, ఈ ప్రయాణంలో ఏం జరిగింది? మొట్టమొదటిగా చెప్పండి ఎవరైనా. గిల్గాలు నుండి బయలుదేరి వాళ్ళు వెళుతూ ఉండగా ఏలియా అన్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండని ఎలీషాతో అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఈ 2వ వచనంలో, 4వ వచనం, 6వ వచనంలో వారు కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా బేతేలు, తర్వాత బేతేలు నుండి వారు బయలుదేరి ఏం చేశారు? ఎరుకోకు వెళ్ళారు. ఎరుకో నుండి
యోర్దానుకి వెళ్ళారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది ఎవరైనా చెప్పండి? ప్రయాణంలో ఏం జరిగింది? ప్రయాణంలో సంభాషణ జరిగింది. హల్లెలూయా. ఏం జరిగింది? సంభాషణ. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏలియా ఎలీషా ఒకరితో ఒకరు. ముందు ఏలియా మాట్లాడుతున్నాడు కదా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు. తర్వాత ఎలీషా అక్కడ మాట్లాడుతుంది కదా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా. ఈ ప్రయాణంలో ఏలియా ఎలీషా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సంభాషణ. దీన్ని ఏమనుకోవచ్చు అంటే, సంభాషణ అంటే దేవునితో మాట్లాడుట. హల్లెలూయా. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మనకు తెలుసు కదా, మనము దేవునితో మాట్లాడటం ఏమంటాం? మనం దేవునితో మాట్లాడటం ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడటం వాక్యము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఈ ప్రార్థన అనేది, వాక్య ధ్యానం అనేది ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన, దేవుని సంభాషణ ఉంటుంది కదా. అంటే ప్రార్థనలో మనం సంభాషిస్తూ ఉంటాం. మనము దేవునితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకని మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో మనకేముండాలి? ఖచ్చితంగా ప్రార్థన, వాక్య ధ్యానం అనేది కంపల్సరీగా కావాలి. మారు మనసు పొందినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఖచ్చితంగా ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక పక్షికి రెండు రెక్కలుంటే ఏ విధంగా అయితే చక్కగా అది ఎగిరి వెళ్ళగలదో, మన ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి మనం ప్రయాణం చేయాలంటే, దేవుని ద్వారా అద్భుత కార్యాలు మనం చూడాలంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి, అలాగే వాక్య ధ్యానం కూడా ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. అందుకని మనకి వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, అలాగే సంఘ ప్రార్థన కూడా ఉండాలి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని ద్వారా శక్తిని పొందుకుంటాడు. ఒక కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబము దేవుని యొక్క శక్తిని పొందుకుంటుంది. ఒక సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఆ సంఘము కూడా ప్రార్థన శక్తిని కలిగి ఉంటుంది. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు ఆయన చేయగలడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏలియాతో ఎలీషా, ఎలీషాతో ఏలియా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే మనం కూడా దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడి. ఈ రెండు జరిగినప్పుడు, ఈ సంభాషణ ఎప్పుడైతే జరుగుతుందో అనేకమైన అద్భుత కార్యములు మనము చూడగలము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క ప్రార్థనా జీవితమే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలగా ఉంటుంది. ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత శక్తిని దేవుని ద్వారా పొందుకుంటాం. ఒక ఆమె మన ఎనలకుదురులోనే ఒక సేవకులు చెప్పారు, ఒక ఆమె రోజుకి 6 గంటలు ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి వ్యక్తి కదా. 6 గంటలు ప్రార్థన చేయడం మామూలు విషయం అండి. 6 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. కానీ ఒక అరగంట ఆ టీవీలో సీరియల్ చూడకుండా ఉండలేదంట. చూసారా? 6 గంటల ప్రార్థన చాలా గొప్ప విషయం, కానీ అరగంట సీరియల్ అంటే ఒక చిన్న బలహీనత కదా. బుక్కావాని తైలంలో అది ఆ చిన్న ఏగబడింది, దానికి ఏమైపోద్ది? ఆ తైలం అంతా పాడైపోయినట్లే. కొంచెము బుద్ధిహీనత, కొంచెము బలహీనత ఏమవుతుందంటే ఆ మనిషి పూర్తిగా పాడు చేయాలి. 6 గంటల ప్రార్థన చాలా గొప్ప విషయం, కానీ అరగంట టీవీ ఆ సీరియల్ ఏదో వస్తుందంట, అది చూడకుండా మాత్రం ఆమె నిద్రపోదు. ఖచ్చితంగా దాన్ని కూడా చూస్తుంది. అంత ప్రార్థన ఏమైపోయింది? వృధా అయిపోయింది. అందుకనే ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో దేవునితో మనము మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటంలో యేసు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నాడు కదండి. ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు, పగలంతా సువార్త ప్రకటించేవాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ యొక్క ప్రభావం, ఆ శక్తి చేత నింపబడి అనేకమైన అద్భుత కార్యములు చేశాడు. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన
అరణ్య ప్రదేశానికి వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసి ఆ కొండ దగ్గర రాగానే అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వెతుక్కుంటా వస్తున్నారంట. ప్రార్థన చేస్తే మనుషులు వెతుక్కుంటా వస్తారు, సేవకులు వెళ్ళి వెతుక్కుంటా వెళ్ళాల్సిన పని లేదు. హల్లెలూయా. ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయకుండా ఎవరు దొరుకుతారని వెతుకుతున్నారు. యేసు ప్రభువారిని వెతుక్కుంటూ, అంటే ప్రార్థన చేసే వ్యక్తిని వెతుక్కుంటూ ప్రజలే వస్తారు ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయంలో మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలంట? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది మంచిది, ప్రార్థన చేయటం మంచిది. అందరి కొరకు మనం ప్రార్థన. ఎందుకు అందరి కోసం ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి? అందరి కొరకు, అందరూ రక్షణ పొందాలన్న దేవుని యొక్క ఆలోచన. అక్కడే ఆ వాక్య భాగం క్రింద ఉంటుంది, అందరూ రక్షణ పొందవలెను. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఎందుకు రక్షణ పొందాలి? అందరూ ఎందుకు రక్షణ పొందాలి చెప్పండి? ఆ క్రింద వచ్చిన అందరి కొరకు ఆయన క్రయధనముగా తను తాను అప్పగించుకొనేను. యేసు ప్రభువు అందరి కొరకు చనిపోయాడు ఆయన, కొందరి కొరకు కాదు. అందుకని అందరూ రక్షణ పొందాలని మనం అందరి కొరకు ప్రార్థన. ఎందుకంటే యేసు ప్రభువారు అందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంఘ ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవుని ద్వారా దేవుని కార్యాలు మనము చూడగలం. సంఘంలో ఎంత ఎక్కువగా ప్రార్థన జరిగితే అంత దేవుని కార్యాలు మనం చూస్తాం. చూడండి, మన దేవుని యొక్క మహాకృపను బట్టి మన యనమల కుదురు మేలుకు అనే ప్రార్థన ఉద్యమము ప్రారంభించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో అనేక సంఘాలలో వేకునే లేచి సేవకులందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయవాడ మేలుకో దేవరాజయ్య గారి ద్వారా విజయవాడ మేలుకో అని అనేక ప్రాంతాలు, ఇప్పుడు భారతదేశమా మేలుకో అని భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకుజాము ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఫిబ్రవరి నెలలో అండమాన్ వెళ్ళాం దేవరాజు గారితో కలిసి. యనమల కుదురు నుంచి నేను వెళ్ళాను. దాదాపుగా మన హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడ నుంచి ఒక 25 మంది సేవకులు అండమాన్ వెళ్ళి అక్కడ అండమాన్ మేల్కో అని వేకుజాము ప్రార్థనలు ఏర్పాటు చేసాం. 4-5 రోజులు అక్కడ ఉండి. హల్లెలూయా. అసలు అక్కడ అండమాన్లో వేకుని లేచి ప్రార్థన చేసే అలవాటు లేదంట. అసలు ఆ సేవకులు ఏర్పాటు చేసి దైవజనులను పిలిచి అక్కడ మరి 4 దినాలు అక్కడ ఉండి ఎంతో ప్రార్థన ఆ ప్రాంతంలో జరిగింది. హల్లెలూయా. భారతదేశం అంతా కూడా అందరిని మేల్కొల్పాలి, ప్రార్థన చేయాలి. ప్రస్తుత దినాల్లో సంఘానికి మనకి ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ద్వారా మనము మరి గొప్ప కార్యములు చూడగలం. హల్లెలూయా. ఎంతైతే మనం ప్రార్థన చేస్తాం అంతగా దేవుని కార్యాలు మనం చూస్తాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు కానూరులో. అక్కడ నూతనంగా మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉండగా అక్కడ ఆ దగ్గరలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంటే ఇక్కడ చర్చి కడుతున్నారని తెలిసి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడికి ఉద్యోగం నిమిత్తం ఆ ఏరియాకి. ఆ దగ్గరలోనే చర్చి కడుతున్నారని చెప్పి దాన్ని కట్టనివ్వకుండా ఆటంకపరచాలని ఆయన మరి కొంత ప్లాన్ చేస్తూ కొంతమందిని కూడగట్టుకొని ఎక్కడో ఆ బందర్లో ఎవరో తెలిసినటువంటి వాళ్ళతో అన్ని చెప్పి చేయాలని, దాన్ని ఆఫ్ చేయాలనితో ప్రయత్నము చేస్తున్నాడంట. అక్కడ ఆ స్కూల్లో పనిచేసే ఆయా ఒక ఆవిడ ఉండి ఆమె చెప్పిందంట, ఇలా ఇక్కడ చర్చి కడుతున్నారని దాన్ని కట్టనివ్వకుండా ఆపాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారని నాకు వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను అని పాస్టర్ గారికి చెప్పిందంట. చెప్పినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారు? పాస్టర్ గారు మామూలుగా ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయటమే కదా పని, అది దేవుని పని కదా. సర్లేమ్మా మేము ప్రార్థన చేస్తున్నామలే, వాళ్ళు చేసేది వాళ్ళు చేయనివి అని అన్నాడంట. అలా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఒకవైపు పని జరిగిస్తున్నారు. అతను కూడా ఒకవైపు వాళ్ళ పని వాళ్ళు జరిగిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రార్థన ద్వారా చూడండి, ఒక నెల రోజుల్లోనే ఆ హెడ్ మాస్టర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా, అసలు ట్రాన్స్ఫర్లు లేవు కానీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు, ఎవరికి తెలియదు.
వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడంట అతను అక్కడి నుంచి. తర్వాత అక్కడ పనిచేసే ఆయా ఆమె వచ్చి అడిగిందంట, పాస్టర్ గారు ఏం చేశారండి మీరు? పాస్టర్ గారిని ఆయన హెడ్ మాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించినట్టున్నారుగా, ఏం చేశారు మీరు? ఎవరిని పట్టుకున్నారు? ఎవరితో మాట్లాడారు? ఎవరికి రాజకీయ నాయకులను పట్టుకున్నారా అని అడిగితే, అమ్మా మాకేం తెలియదమ్మా, అసలు మాకు సంబంధమే, మేమేం చేసాం? ప్రార్థన మాత్రమే చేసాం. హల్లెలూయా. మాకు తెలిసింది అదొకటే, ఇంకా వేరేదేది మేము చేయలేదు. ప్రార్థన చేసాము, దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. మరలా అక్కడే ఇంకొక అతను మందిరం దగ్గరలోనే కొంచెం అపార్ట్మెంట్ వేయడానికి ఒక స్థలం కొని అపార్ట్మెంట్ ప్రారంభించాడంట. ఆయన బయలుదేరి వచ్చి, నువ్వు ఇక్కడ చర్చి కడుతున్నావు, నువ్వు ఇక్కడ చర్చి కడితే మాకు ఆ అపార్ట్మెంట్ ఎవరు కొనరో, సరైన రేటు రాదు డామని ఆ పాస్టర్ గారిని బెదిరించడం మొదలుపెట్టాడంట. అయ్యా మా వల్ల మీకేం ఇబ్బంది ఉండదు, మీదే మాది అంటే కొంచెం ఆయన భయపెట్టి, నువ్వు ఇక్కడ ఉండటానికి వెళ్ళదు, కట్టడానికి వెళ్ళదని ఆయన కూడా ఆయన చేయాల్సిన ప్రయత్నం ఆయన చేస్తూ అడావుడి చేసి, ఈయన ఏం చేసి, పాస్టర్ గారు ఏం చేశాడు, సంఘం ఏం చేశారు? ప్రార్థన మాత్రమే చేశారు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ స్థలంలో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క అపార్ట్మెంటు పునాదుల్లోనే ఆగిపోయిందంట. ఎందుకు ఆగిపోయిందంటే, ఆ పార్ట్నర్స్కి 2-3 ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చి దాన్ని అక్కడే మధ్యలోనే వదిలేసి, ఆ ఫౌండేషన్లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటికే అది అలాగే ఫౌండేషన్ అలాగే ఉంది, అపార్ట్మెంటు లేదు, బిల్డింగు లేదు. పైగా పాస్టర్ గారు అక్కడ ఆ దాంట్లో ఆ సగం కట్టిన దాంట్లోనే మా పాస్టర్ గారు అందరిని పిలిచి భోజనాలు పెట్టాడు, ఒక మీటింగ్ పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పవండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పని చేస్తాడు, అంతే. తన పని ఆయన జరిగించుకుంటాడు. సంఘమంతా ప్రార్థన చేశారు కదా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేశారు? ఆసక్తితో, అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగింది కదా. అద్భుత రీతిగా పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. అందుకని ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో వారందరూ విడిపించబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏలియా ఎలీషా వాళ్ళ యొక్క ప్రయాణంలో ఏం జరిగింది? సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ద్వారా ప్రార్థన ఖచ్చితంగా మనము చేయాలని వాక్యము ద్వారా మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రెండవది ఏంటి? వాక్య ధ్యానం. ఖచ్చితంగా వాక్యము కూడా ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం కూడా ఉండాలి. చూడండి, ఈ దినాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటే సువార్త సభలు ఎవరైనా పెట్టినా పాటలకు ఇచ్చినంత టైము వాక్యానికి ఇవ్వరు. గమనించారా మీరు? ఎక్కడైనా గమనించారా? జింకాన గ్రౌండ్స్లో ఎప్పుడు ఒకసారి మీటింగ్స్ పెట్టారు. అప్పుడు కల్వరి సతీష్ గారు మొట్టమొదటిగా విజయవాడ వచ్చాడనమాట. అప్పుడు ఆయన జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే, సరే దైవజనులు వస్తున్నారు అక్కడ హైదరాబాద్ నుంచి అని చెప్పి మొట్టమొదటిగా ఆయన వచ్చాడు అక్కడికి. నేను వెళ్ళాను అక్కడికి. ఎప్పుడు వెళ్ళాను? 6:30కే వెళ్ళా. స్టార్ట్ చేశారు. 9 గంటల దాకా పాటలు పాడుతూనే ఉన్నారు. 9 గంటల తర్వాత ఆయనకి ఇచ్చారు, 9:10కి ఇచ్చారనమాట. పర్మిషన్ ఎప్పటి వరకే అక్కడ అంటే 9:30 వరకేనంట. లేదు కొంచెం లేట్ అయితే 10 గంటల వరకు, 10 లోపే. చూడండి, 6:30 నుంచి 9 గంటల దాకా ఏం చేశారు? అందరూ పాటలే పాటలు. ఈ వాక్యానికి సమయం లేదు. ఆయన నిలబడి, నాకు సమయం కొద్దిగానే ఉంది, ఒక పావు గంట మాత్రం నేను వాక్యము చెప్పగలను అని చెప్పి ఒక 20 నిమిషాల వాక్యం చెప్పి ముగించేశాడు. మళ్ళీ పోలీసు వారితో ఇబ్బంది ఎందుకని. చూసారా అక్కడ ఏం జరిగింది? వాక్యానికి సమయము లేదు. అందుకని ఖచ్చితంగా వాక్యము కూడా ప్రాముఖ్యమే. పాటలు ఎంత ప్రాముఖ్యమే, దేవుని స్తుతించడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా అంతే ప్రాముఖ్యం. వాక్యం లేకపోతే అపవాది మనల్ని ప్రక్కదో పట్టించేస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా మనము బలాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. అందుకే చూడండి, ఎక్కడైతే వాక్యం లేదో అక్కడ అపవాది తిష్ట వేసుకుంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో అపవిత్రాత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత ఏం చేసిందంటే అపవాది అపవిత్రాత్మ మరలా ఖాళీ అయినటువంటి ఆ ఇంటికి, చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. వెతకుచు చదవం 43. తిరుగుచుండెను, దొరకనందున
అనుకొని వచ్చి ఎవరూ లేక చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చాను. చూసారా, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎలా ఉందంట, ఆ వ్యక్తి యొక్క జీవితం చక్కగా ఖాళీగా ఉందంట. వాస్తవానికి ఏం చేయాలి? అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత ఖాళీగా ఉంచకుండా వాక్యముతో నింపాలి. అపవాది యొక్క ఆలోచన ఏంటంటే నీరు లేని చోట్ల తిరుగుచుండని ఉంది కదా. అక్కడ నీరంటే దేవుని యొక్క వాక్యం. ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ అపవాది తిష్ట వేసుకుంటాడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు, వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క హృదయం ఖాళీగా ఉందో తనకంటే చెడ్డవైన మరి 7 మొట్టమొదటి స్థితి కంటే తర్వాత స్థితి మరింత భయంకరంగా తయారైపోయింది. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ప్రార్థనలో ఉండాలి, అలాగే వాక్య ధ్యానంలో ఉంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. అపవాదిని మనం జయించాలంటే ఆ వాక్యమందు మనం బలవంతులుగా ఉండాలి. యవనస్తులు ఈరోజు ఎక్కువగా పాడైపోవటానికి అపవాది వాళ్ళని శోధించడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళలో వాక్యము లేకపోవటం వలన, దేవునితో సహవాసం లేకపోవటం వలన. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు బలంగా ఉంటారు, అపవాదిని వారు ఎదిరించగలరు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అపవాది శోధకుడు వచ్చి శోధించినప్పటికీ ఏమాత్రం లొంగిపోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవబడము ఎన్ని ఆశలు చూపించినా చూడండి వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలి? వాక్యము ద్వారా అపవాదిని. అందుకనే వాక్య ధ్యానం, ప్రార్థన, అలాగే వాక్య ధ్యానము. దైవజనుడు ఏలియా కూడా ప్రార్థన ఉంది, వాక్యము ఉంది కదా. ఆ కర్మేలు పర్వతం దగ్గర ఎంతో ప్రార్థన చేశాడు. నిజంగా ఎంత ప్రార్థన చూడండి. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనము ఈ సందర్భంగా చూద్దాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక యొక్క పార చూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును పొమ్మని చెప్పుమని వానితో చెప్పెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకి 3 కనపడుతున్నారు కదా. ఆహాబు ఎవరు? ఆహాబు భోజనము చేయబోయాను అంటే ఆహాబు ప్రార్థన లేని వ్యక్తి. కొంతమందికి భోజనం ఉంటే చాలు, వారి కడుపే వారికి జాగ్రత్త చూసుకుంటారు. 3 పూట్ల ప్రార్థన చేయరు, 3 పూట్ల కుదిరితే 4 పూట్ల. చూడండి, ఇక్కడ ఆహాబు భోజనము చేయబోయాను అంటే ప్రార్థన లేని వ్యక్తి. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ప్రార్థించే సేవకుడు ఎవరు? ఏలియా. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక యొక్క పారు అంటే ఇక్కడ చూసే వ్యక్తి, ప్రార్థన లేని వ్యక్తి, ప్రార్థన చేసే దైవజనుడు, అలాగే చూసేవాళ్ళే. కొంతమంది చూడటానికే వస్తారు అంతే, ఏం చేయరు, పరిచర్య చేయరు, ప్రార్థన చేయరు, ఊరిని చూస్తూనే ఉంటారు అంతా. ఇక్కడ చూసే వ్యక్తి అన్నమాట. చూడండి, అక్కడ ఏమీ కనబడలేదని అనగా అతడు ఇంకా 7 మారులు చూడుమని చెప్పెను. హల్లెలూయా.
మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు. అంటే ఎన్నిసార్లు అయినా, అంటే ప్రార్థన చేసిన వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం అక్కడ చూస్తే 7వ మారు అతడు చూచి, అదుగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. చిన్న మేఘము, మనిషి చెయ్యంత మేఘం. అంటే కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మనం చేసే ప్రార్థన కూడా చిన్నగానే ఉన్నా దేవుడు మాత్రం గొప్ప అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఉంది కదా, మోపైన వాన కురిసెను. పరిస్థితులు తక్కువగా ఉన్నా, కొద్దిగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుత కార్యము చేస్తాడు. ఏలియా అటువంటి గొప్ప ప్రార్థనా పరుడుగా మనం అక్కడ చూడగా. అలాగే వాక్య ధ్యానం. ఏలియా అక్కడ మనం గమనిస్తే చూడండి, ఆయన భోజనం చేసిన తర్వాత 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ప్రార్థన, ఇక్కడేమో భోజనం. ఇక్కడ భోజనం అంటే అర్థం ఏంటంటే వాక్యము. ఏలియా జీవితంలో ప్రార్థన ఉంది, వాక్య ధ్యానం. ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. ఆ బలం చేత 40 రాత్రింబగళ్ళు నాన్ స్టాప్గా ఏలియా ప్రయాణము చేశాడు. అలాగే దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము మన ప్రయాణం ముందుకి సాగాలి. వాక్యము లేకపోతే అపవాదికి దొరికిపోతాం. ఖచ్చితంగా అపవాది మనల్ని శోధిస్తాడు. అందుకనే క్రీస్తు వాక్యము, కొలసి 3:16 ఉంటుంది కదా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం లేకపోతే చూడండి, ఆ ఒక అపవాది అపిత్రాత్మ పెట్టిన ఆ వ్యక్తి, ఒక దయ్యం పోయి 7 దయ్యాలు. చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఆ ఇల్లు చక్కగా ఊడ్చి బోర్డు పెట్టినట్టు ఉంది. ఏం బోర్డు? టూలెట్ బోర్డు. అద్దెకి ఇవ్వబడును. టూలెట్ బోర్డు అంటే చక్కగా రండి ఇంట్లో ఉండండి అన్నట్టుగా. ఇప్పుడు అపవాదిని ఆహ్వానించినట్టు అయింది. ఆ టూలెట్ మధ్యలో ఐ పెట్టేసాడు అపవాది వచ్చి. ఏమవుతుంది చెప్పండి? టూలెట్ మధ్యలో ఐ పెడితే, టూకి లెట్కి మధ్యలో ఐ పెడితే ఏమైంది? టాయిలెట్ అయిపోయింది. టాయిలెట్ బాగుంటుందా? చూసారా, మొట్టమొదట అతని జీవితం బాగానే, ఒక అపవాదే కదా, అపవిత్రాత్మ. తర్వాత తనకంటే ఇంకా చెడ్డ దయ్యాలు వచ్చినప్పుడు తన స్థితి ఇంకా భయంకరంగా మారిపోయింది. చూసారు, అందుకని ఇక్కడ ఏలియా ఎలీషా ఈ ప్రయాణంలో మనం తెలుసుకుంటున్నాం ఏం జరిగింది? సంభాషణ జరిగింది. అలాగే మన జీవితంలో కూడా దేవుని కార్యాలు మనం చూడాలంటే ప్రార్థన, వాక్య ధ్యానము ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రెండవది, ఈ ప్రయాణంలో రెండవది ఏం జరిగిందంటే చూడండి, అక్కడ ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా. ప్రయాణంలో ఏం జరిగిందంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను 3 సందర్భాల్లో కూడా, 3 సందర్భాల్లో అక్కడ 2వ వచనంలో, 4వ వచనంలో, 6వ వచనంలో ఎలీషా చెప్తున్న మాట, నేను నిన్ను విడవను. మన ఆత్మీయ ప్రయాణంలో మనకు కూడా ఏముండాలంటే పట్టుదల ఉండాలి. ప్రార్థన, వాక్య ధ్యానంతో పాటు ఏముండాలి? పట్టుదల. దేని విషయంలో పట్టుదల? దేవుని కార్యాలు చేసే విషయంలో పట్టుదల. యాకోబు ఏ విధంగా అయితే ఆ రాత్రి దేవునితో పెనుగులాడి కదా, నేను నిన్ను విడవ, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడవను. తన జీవితాన్ని మార్చుకున్నాడు. గతంలో పొందినటువంటి ఆశీర్వాదాలు సరైనవి కాదు, నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదాలని యాకోబు పొంది, నేను నిన్ను విడువను అంతే. రూతు నయోమిని విషయంలో ఏమంటుంది? నా వెంబడి రావద్దని. నేను 1:16 చదవండి ఒకసారి, రూతు గ్రంథం 1:16. ఆమె కూడా నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. మనం ఇద్దరు ప్రయాణం చేయాల్సిందే, ఖచ్చితంగా మనము బెత్లెహేము వెళ్ళాల్సిందే అంటుంది రూతు కదా.
నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నీవు బ్రతిమాలొద్దు. నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను. నువ్వు ఎక్కడ నివాసం చేస్తావో అక్కడే నేను ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. నీవు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి మరణము తప్ప మరి ఏది కూడా మనల్ని విడదీయలేదు. హల్లెలూయా. మనం దేవునితో అటువంటి నిర్ణయం కలిగి ఉండాలి. నేను ఎన్నడనో విడిచిపెట్టను. దేవుడు కూడా ఆయన వాగ్దానం అదే కదా, నిన్ను ఏమాత్రమునో విడువను ఎన్నడనో. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు కదా. చాలాసార్లు మనమే ఆయన్ని విడిచిపెడతాం, అవసరమైతేనే ఆయన దగ్గరికి వస్తాం కదా. చాలాసార్లు ఏమంటామంటే మనం, ప్రభువా నాకు అది దయచేయి, నాకు ఇది దయచేయి, అది దయచేయి అని అడుగుతాం. అన్నీ దయచేసిన తర్వాత ఏమంటాం, నువ్వు కూడా నువ్వు దయచేయి అంటాం. అంటే అర్థం ఏంటి, ఇంకా నువ్వు వెళ్ళిపో, కావాలంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మళ్ళా నిన్ను పిలుస్తా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. చూసారా. అందుకని మనము పట్టుదల, ఇక్కడ ఏలియా ఎలీషా వారి ప్రయాణంలో ఎలీషా చూడండి ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో. నిన్ను విడువను అని అన్నాడు అంతే. అక్కడ నన్ను దేవుడు రమ్మన్నాడయ్యా, నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానంటే చూడండి అక్కడ ఆ గిల్గాల్ నుండి ప్రయాణమై బేతేలుకు నన్ను రమ్మన్నాడు, వెళుతున్నాను అన్నప్పుడు, తర్వాత ఎరికో అన్నప్పుడు, యోర్దాను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఏమాత్రం ఎక్కడికి వెళితే అక్కడ నేను వస్తాను. ఎంత గొప్ప పట్టుదల కలిగి ఇక్కడ ఎలీషా ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే కనాను స్త్రీ కూడా అంతే కదండి. యేసు ప్రభువారు వెళతా ఉంటే తన కుమార్తెకి దయ్యం పట్టింది, ఆమెను బాగు చేసుకోవాలని ప్రభువారు వచ్చారు. ఆయన్ని విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా అని పట్టుదల కలిగి ప్రభువుని వెంబడించింది, విశ్వాసంతో వెంబడించింది, పట్టుదల కలిగి ప్రభు దగ్గర నుంచి తన కుమార్తెకు స్వస్థతని పొందుకుంది. హల్లెలూయా. మనలో పట్టుదల ఉందా? పట్టుదలతో మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో పట్టుదల ఉందా? ఖచ్చితంగా మనం పట్టుదల కలిగి. నెహమ్యా దినాలలో ఇశ్రాయేల్ ప్రజలు ఒక మంచి తీర్మానం చేశారు. చదవండి ఆ వాక్యాన్ని మనం చదివితే, నెహమ్యా గ్రంథంలో 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. 10:39 చివరి భాగంలో ఒక మాట చదవమ్మా. ఉంచవాలండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలందరి యొక్క తీర్మానం అది. ఏమన్నారు వాళ్ళు? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా. కొంతమంది వర్షం వస్తే రారు కదా, వర్షం వచ్చింది మొదలైందంటే ఇక ఆగిపోతారు, మందిరానికి రారు. కొంతమంది చుట్టాలు వస్తే రారు. ఇప్పుడు ఆదివారాలు చుట్టాలు వస్తూ ఉంటారు చాలామంది కదా, సరదాగా చుట్టాలు వచ్చినా ఆగిపోతూ ఉంటారు. నేను చెప్తా, మా సంఘంలో చుట్టాలు వస్తే వాళ్ళని తీసుకొని రావాలి మీరు మందిరానికి. హల్లెలూయా. వాళ్ళు దేవుని ఎరగని వారైనా సరే, ఎప్పుడైతే మీరు మందిరానికి అలా వస్తారో ఆదివారం వాళ్ళు రాకుండా మానేస్తారు పోనీ కదా. మీరు తాళం వేసి వచ్చేసారనుకోండి, ఇక ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటారు. అలా అయినా చేయాలి మీరు. ఖచ్చితంగా మనము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన మందిరంలో నివాసం చేయాలి. ఆ మందిరపు మేలు చేత మనం తృప్తిపరచబడాలి. అందుకని అటువంటి పట్టుదల ఇక్కడ ఎలీషా చూడండి ఎంత పట్టుదలతో, నేను నిన్ను విడువను అనేటువంటి ఆలోచనతో అక్కడ ఆ మాట తెలియజేస్తూ, అన్ని పరిస్థితుల్లో మనం కూడా మరి పట్టుదల కలిగి కనాను స్త్రీ వలె, యాకోబు వలె పట్టుదల కలిగి, రూతు వలె పట్టుదల కలిగి, ఎట్టి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఇక్కడ ఎలీషా ఏలియాను విడిచిపెట్టకుండా ఆ ప్రయాణంలో వెంబడిస్తున్నాడు. అలాగే మనం దేవునితో కూడా, ప్రభువా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను విడిచిపెట్టను, విశ్వాసం నుండి తొలగిపోను. ఈ మధ్య ఒక సాక్ష్యం చదివాను, గుంటూరులో ఒక సహోదరి, ముస్లిం సహోదరి గురించి ఒక పత్రికలో చదివాను, మన పత్రికలో. ఆమె పేరు మీరాబి అంట, మీరాబి గారు. ఆ మీరాబి గారు ఆమె చాలా అనారోగ్య పరిస్థితుల్లో, చాలా బలహీన పరిస్థితుల్లో ఇక మరణానికి దగ్గరగా వచ్చేసిందంట. డాక్టర్లు చెప్పారు నువ్వు బ్రతకు, చనిపోతావని. ఆ మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో జరిగింది ఏంటంటే, భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడంట. ఇక ఎలాగో ఏం చనిపోతుంది ఇక అని ఆయన సిద్ధపడుతున్నాడంట రెండో పెళ్లి చేసుకోవడానికి. ఈ మీరాబి గారి యొక్క తల్లిదండ్రులేమో మా అమ్మాయి ఎట్టాకు చనిపోతుంది కదా అని ఆమె దగ్గర ఉన్నటువంటి
పట్టు చీరలో నగలో విలువైన ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారట అన్ని. వాళ్ళు వచ్చి విలువైన వాటన్నిటిని. ఇక ఒక్కతే మిగిలింది, 2 పిల్లలు, మగ పిల్లలు. ఆమె అలాగే మంచంలో ఉంది, అనారోగ్య పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితి. యేసు ప్రభు గురించి విన్నది. అమ్మ ప్రార్థన చేసుకోండి, దేవుని మీద విశ్వాసంతో దేవుని అడగండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ఎవరో చెప్పగా ఆమె దేవుణ్ణి ప్రార్థన చేసుకుంది. ఒకరోజు మంచంలోనే ఉండి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని విన్నానయ్యా, యేసయ్యా నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేసుకుందంట. ఆ రాత్రి దేవుడు ఆమెకి ఆ దర్శనంలో ప్రభు కనిపించి ఆ శిలువ మీద రక్తసిక్తమై ఒళ్ళంతా గాయముల చేత రక్తం కారుతున్నటువంటి ఆ దర్శనాన్ని ఆమె చూసింది. ఆ యేసు ప్రభు వారి యొక్క రక్తము బొట్టొచ్చి ఆమె మీద పడిందంట దర్శనంలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె వెంటనే అక్కడ తెల్లారి లేచి కూర్చుందంట. అప్పటిదాకా కొన్ని నెలలుగా మంచంలో ఉన్నటువంటి ఆమె ఆ ఉదయాన్నే లేచి కూర్చుంది. ఆ ఇంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. చెప్పిందనమాట, నాకు రాత్రి యేసు ప్రభు నాకు దర్శనంలో కనిపించాడు, ఆ ప్రభు నన్ను స్వస్థపరిచి ఆయన యొక్క రక్తము ద్వారా నాకు స్వస్థత వచ్చింది అని చెప్పేసరికి ఈ మాట ఎవరితో మాకు, ఎందుకంటే మనల్ని అందరినీ వేలేస్తారు, సమాజంలో మనల్ని ఉండనివ్వరు అని చెప్పారు. కానీ ఆమె యొక్క ఆశ ఏంటంటే, నేను ఏ విధంగానైనా సరే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆ ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేశాడని ఆమె చాటుగా, ఇంటి వారికి తెలియకుండా చాటుగా రాత్రిపూట మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఆమె చాటుగా వెళ్ళొచ్చినా ఆ ఇంటి వారు ఆమెను చూశారంట. చర్చికి వెళ్ళి రావటం చూసి ఆ రోడ్డు మీదే ఆమెని కొట్టి, ఇక నువ్వు ఇంట్లోకి ఉండటానికి వీల్లేదు, ఇంటికి రావడానికి వీల్లేదు అని కొట్టి ఆమెని ఇద్దరు మగపిల్లల్ని ఆమెను ఇంట్లో నుంచి బయటికి తోసేశారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ గుంటూరు బస్టాండ్లో కూర్చొని ఉందంట. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే కూర్చొని ఉంది. ఇటలాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ బస్టాండ్లో క్యాంటీన్లో ఉన్నటువంటి ఒక ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక సహోదరుండి, అమ్మ ఏంటి ఇక్కడ ఉదయం నుంచి మీరు కూర్చొని ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అడిగితే ఈ విషయం అంతా చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆమె ఆ ఇంటి దగ్గరలోనే ఒక సుందరయ్య కాలనీ అని ఉంటే ఆ కాలనీ అక్కడ తీసుకుని వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని ఒక చిన్న గది ఆమెకిచ్చి చక్కగా ఆ బిడ్డలో ఉంటూ దగ్గరలో ఉన్న మందిరానికి వెళుతూ విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థనలు ఎదుగుతూ ఆమె గొప్ప సేవకురాలు అయిపోయింది. హల్లెలూయా. ఎంత సేవకురాలు అయిపోయింది. ఒక చిన్న స్థలం తీసుకొని దానిలో ఒక చిన్న పాక వేసుకొని ఆమె సాక్ష్యాన్ని చెబుతూ పరిచర్య ప్రారంభించింది. గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళు ఆ ఇద్దరు కుమారులు సేవకులు అయిపోయారంట. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు కానీ ఆ బంధువులు అందరూ వాళ్ళని ఆ కుటుంబాన్ని వెలివేసిన దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టలేదు. ఆమెలో ఉన్నటువంటి ఆ పట్టుదల, నా యేసయ్య నన్ను బాగు చేశాడు, మీరు ఏమన్నా లేకపోయినా నాకు ఆయనే కావాలి అని పట్టుదలతో విశ్వాసంతో ఆమె కొనసాగింది. ఇద్దరు గొప్ప సేవకులు అయిపోయారు. ఒక సేవకుడు చీరాల్లో సేవ చేస్తున్నాడు, ఇంకొక ఆయన హైదరాబాదులో సేవ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు, వివాహం, బిడ్డలు కదా. చూడండి, దేవుడిని మనం విడిచిపెట్టకుండా పట్టుదలతో దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకొని మనం కొనసాగితే దేవుడు మనం ఎక్కడున్నా ఆయన మనల్ని విడిచిపెట్టు, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఎలీషా ప్రయాణంలో సంభాషణ, ప్రార్థన, వాక్య ధ్యానాన్ని మనం చూస్తున్నాం. అలాగే పట్టుదల, నేను నిన్ను విడువను అని పట్టుదల కలిగి ఎలీషా దైవజనుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా చివరిదిగా మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయంలోనే 9వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏంటంటే ఆత్మ పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు ఎలీషా.
ఇదిగో వెంబడించాడు కదా, ఏమాత్రం విడిచిపెట్టకుండా వెంబడించిన తర్వాత చివరిలో అడుగుతున్నాడు ఏలియా దైవజనుడు, అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టకుండా వెంబడించావు కదా, నీకు ఏం కావాలి? నేను వెళ్ళకముందు నువ్వు నన్ను అడుగు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభు కూడా మనల్ని అది అడుగుతున్నాడు కదా, నీకేం కావాలి? మనం దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయటం, వాక్య ధ్యానం విడువక ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు నీకేం కావాలి, ఇప్పుడు నీకేం చేయాలి అని ప్రభువే మనల్ని అడుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా అడుగుతున్నాడు కదా, నీకేం చేయాలని నీవు కోరుకుంటున్నావు, నువ్వు అడగమని అన్నప్పుడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి రావాలి. ఇక్కడ ఎలీషా చూడండి, ఆత్మ పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా యొక్క ప్రవక్తల శిష్యులు 50 మంది ఉన్నారు. ఆ 50 మంది పద్దాక వచ్చి మాట్లాడుతున్నారు, ఈయనతో ఎలీషాతో మాట్లాడుతున్నారు. దైవజనుడు వెళ్ళిపోతున్నాడు అన్ని వివరాలన్నీ అడుగుతున్నారు. కానీ వాళ్ళకి లేదు ఈ ఆశ. ఏలియాని వెంబడించాలి, పట్టుదల కలిగి ఉండాలి, ఆయన ఆత్మ పొందుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అని ఏమాత్రం వాళ్ళకి లేదు. కానీ ఎలీషా మాత్రం అటువంటి ఆశ కలిగి ఉన్నాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు. హల్లెలూయా. మనం కూడా దేవుడిని అడిగితే తప్పకుండా ఆయన మనకి ఇస్తాడు. నన్ను అడగండి, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును. కొలత లేని ఆత్మనిస్తానని అడిగితే కనుక. హల్లెలూయా. కొలత లేని ఆత్మ. దేవుడిని అడిగితే కొలత లేని ఆత్మనిస్తాడంట. మనుషులను అడిగితే మనుషుల్ని ఎలా ఇస్తారంట? కొలిసిస్తారంట. మనకు తెలుసు కదా, మా అమ్మాయి పెళ్ళికి వచ్చింది, బిందు చదివించింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి వచ్చింది, నేనేం చేయాలి? ఆ బిందుకి సరిపడే డబ్బులో బిందో, చెంబు చదివిస్తే చెంబు, బిందు చదివిస్తే బింది, క్యాన్ చదివిస్తే క్యాను. మా అబ్బాయి పెళ్ళికి వచ్చి 200 చదివించాడు. ఒక ఆయన అయితే పుస్తకం రాస్తున్నాడు, నేను చూసా. పలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి నేను 200 చదివించాను అంటే, వీళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు అంత ఇచ్చాడా లేదని చూసుకోవడానికి అనమాట కదా. మనుషులు ఎలా ఉంటుందంటే, నేను ఏది ఇస్తే నాకు అది ఇవ్వాలి. కొలత అనమాట, కొలత కొలుస్తారు మనుషులు. కానీ దేవుడు కొలత లేని ఆత్మను, అంటే సమృద్ధిగా ఆయన మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు అంటే, ఆయన ఆశ కలిగిన వారికే. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. మనం ఆశ కలిగి ఉన్నామా? దేనిని మనం ఆశిస్తున్నాం? ఇశ్రాయేలీయులు అరణ్యంలో వారు ఏం ఆశించారంట? మాంసం కావాలి. తింటానే ఉన్నారు ఎప్పుడు. అయినా కానీ చూడండి, గతంలో ఐగుప్తులో వాళ్ళు తిన్నవన్నీ జ్ఞాపకం చేసుకొని మరలా అవే కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఒక్కరోజైనా, ప్రభువా ఈరోజు మాకు ఆహారం అవసరం లేదు, మేము ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నామని ఎప్పుడన్నా అన్నారా వాళ్ళు? ఇశ్రాయేల్ అన్నారండి? అన్నట్లేదు. కొంచెం ఆలస్యమైతే ఊరుకునేవాళ్ళు కాదు. ఎక్కడా మోషే ఎక్కడా అని కేకలు పెట్టేవాళ్ళు కదా. ఇస్తే వాళ్ళు ఎలా చేసేవాళ్ళ? కొండల దగ్గరే ఉండి తినేసేవాళ్ళు. మోషే చచ్చిపోయాడు అనమాట వాళ్ళని పెంచడానికి, నడిపించడానికి. అంత భయంకరంగా వాళ్ళు ఆశించింది వారికి దొరికింది, కానీ అందరూ చచ్చిపోయారు. చూసారా? అందుకని మన యొక్క ఆశ దేని మీద ఉంది, దేన్ని మనం ఆశిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఆత్మ కావాలి. ఆత్మ బలముతో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండాలి దేవుని కార్యాలు చేయాలంటే. చూడండి, కొంతమంది దైవజనులు తల్లి గర్భంలో ఉండగానే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు కదా. బాప్తిస్మిచ్చి యోహాను ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఏలియా పొందిన ఆత్మను కలిగి ఉన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. యేసు ప్రభువారు సంసోను తల్లి గర్భంలో ఉండగానే దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు. తర్వాత కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. యేసు ప్రభువారు కూడా అక్కడ లోకాసు వార్తలో మనం చదువుతాం కదా, 4:14లో ఆత్మ బలము చేత ఆయన ప్రయాణం చేశాడు. ఆత్మ బలముతో అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క ప్రయాణం ఎలా ఉంది? ఎలీషా ప్రయాణం ఎలా సాగింది? సంభాషణ, ప్రార్థన, వాక్య ధ్యానము. రెండవది చెప్పండి. రెండవది, నేను నిన్ను
విడువను. పట్టుదల, ప్రతి విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి దేవుని కార్యాలు చేయాలి. దేవుని సన్నిధికి రావాలి. దేవుని పరిచర్య చేయాలి. పట్టుదల. తర్వాత మూడవది, ఆత్మను పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. పొందుకున్నాడా? మరి పొందుకున్నాడండి, పొందుకున్నాడు. చాలా మరి దేవుని యొక్క ఆత్మను పొందుకొని గొప్ప కార్యము చూడండి. అక్కడ 15వ వచనంలో, యెరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతని సాష్టాంగ నమస్కారము చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ముందు అర్థం అవ్వలా, ఎలీషా ఎందుకు ఏలియాని వెంబడిస్తున్నాడో అర్థం అవ్వలా. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. అందుకని అక్కడ దుప్పటి నీటి మీద కొట్టగానే ఏమైందంట, అది చీలిపోయింది. ఎంత గొప్ప అద్భుతం కదా, ఆత్మను పొందుకున్నవాడు. తర్వాత ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో మిగిలిన 50 మంది శిష్యులు. దేని కొరకు? ఏలియా ఎక్కడున్నాడో, ఏలియా దగ్గరికి వెళదాం, ఇప్పుడు పొందుకుందాం, ఇప్పుడు అడుగుదాం. సమయం వచ్చినప్పుడు వాళ్ళు రాలా. ఏలియాని వెంబడించలా వీళ్ళు శిష్యులు. ఎలీషా మాత్రమే వెంబడించాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఏలియా కంటే గొప్ప కార్యములు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనమందరం కూడా యేసయ్యను మనం వెంబడించే వారంగా ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం ఆ విధంగా ముందుకు కొనసాగినప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన, వాక్య ధ్యానము, పట్టుదల, ఆత్మను పొందుకునేటువంటి ఆసక్తి, ఆశ కలిగి దేవునిలో కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి ఉండగా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ప్రయాణం ఎలా ఉంది, దేవునితో సంభాషణ చేస్తున్నామా, ప్రార్థన వాక్య ధ్యానం మనలో ఉందా? ఎప్పుడో చేశానండి ఇదివరకు, బాగా ప్రార్థన చేసేదాన్ని, బాగా ప్రార్థన చేసేవాడిని, బాగా వాక్యం చదివేవాడిని, ఇప్పుడు లేదంటే టైం లేదంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా బలంగా స్థిరంగా ఉండటానికి మనల్ని మనం దేవుని కొరకు తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు అబ్రహాం గారు మన మధ్యకి రావటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ దినము ఏలియా ఎలీషా నిమిత్తమై ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడారు. ఏలియా ప్రభువుగా, ఒక విశ్వాసీ జాబితాలో ఎలీషాగా మన ముందుకి నడిచారు. బాయిలో ఉన్న పట్టుదల, ఆత్మ కొరకు తీవ్రత, మంట, అది తుది ముట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని సంగమా, దేవునితో సావాసము, దేవునితో అనుబంధం, వాక్యము శక్తివంతమైనది, ప్రార్థన భక్తి కలిగినది. భక్తి లేని శక్తి, శక్తి లేని భక్తి, అది నిరార్థకమైపోతుంది. నువ్వు వాక్యములో ఉండి ప్రార్థనలో ఉండినట్లుగైతే అది శక్తితో కూడిన భక్తి. అది ఎలాంటి శ్రమనైనా నువ్వు జయించగలుగుతావు, విజయం పొందగలుగుతావు. అదిగో ఊడ్చి ఉన్నా, నీళ్లు లేకున్నా ఆ ఇంటిని చూసిన అపవాది 7 దయ్యములతో ఆ ఇంటిని కృంగజేసింది. అక్కడ దేవుని మాట లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, వాక్య ప్రభావం లేదు, వాక్యము గురించిన అనుభవం లేదు, వాక్యము గురించిన భయం లేదు, వాక్యము గురించిన ధ్యానం లేదు. అందుకే శక్తి లేని ఇల్లు ఇదిగో కృంగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు దైవజనంగమా, ఈ ప్రార్థనలు మన కొరకే, ఉపవాస ప్రార్థనలు నీ కొరకే. నువ్వు శక్తి కలిగిన వానిగా,
భక్తి కలిగిన వానిగా, అపవాది తంత్రములు కలిగిన వానిగా, ఆత్మ కలిగిన వానిగా, విశ్వాసములో వాక్య ప్రత్యక్షతలో నువ్వు నిలిచి ఉండేవాడిగా ఉండడానికి ఈ రాత్రి దైవజనులు నీతో నాతో మాట్లాడు. ఒక అద్భుతమైన సందేశం. మొదటి దినము నీతో మాట్లాడాడు. కుటుంబముగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. నీ ఘనత కొరకు, నీ అవమానం తొలగిపోవడానికి కుటుంబముగా దేవుని సన్నిధిని ఎతికే కుటుంబముగా మనం ఉండాలని దేవుడు మాట్లాడారు. రెండో దినము, ఇదిగో నువ్వు వాక్యము సువార్త నిమిత్తమై నిలిచి ఉండాలి. దేవుని పిల్లలముగా, దేవుని పిల్లలముగా, నిష్కలంకులముగా, నిందారహితులుగా దేవుని పిల్లలముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడారు. మూడో దినము దేవుడు నీతో మాట్లాడారు. నీ సంభాషణ దేవుడితో ఉండాలి. నీ సావాసం దేవుడితో ఉండాలి. ఇదిగో నీ ఆత్మ కలిగిన వర్తిల్లాలని దేవుడు మనతో మాట్లాడారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఈ 3 దినాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మాట్లాడుతూ వస్తున్నారయ్యా. ఏది మాకు అవసరమో నీకు తెలుసు నాయన. అయ్యా అయ్యా, మమ్మల్ని బలపరిచే నిమిత్తం, ధైర్యపరిచే నిమిత్తం, నీ పిల్లలుగా ఉంచే నిమిత్తం, మా నిందని అవమానాన్ని తొలగించే నిమిత్తం నాయన మీకు శక్తి కలిగిన వారంగా, ఆత్మ కలిగిన వారంగా నిలబడాలని నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చు. రేపు 4వ దినము నాయన విదాసులు బలంగా నిలబెట్టి సంఘాన్ని నాయన పురుకొల్పించి ప్రోక్షించి నాయన నాయన ప్రతి వారు పెందల కాడి రావడానికి నీ కృప దయచి కూడి వచ్చిన కుటుంబాలు ప్రత్యేకంగా దీవించిన ఆయన. అయ్యా, ఈ కూడికల ద్వారా ఆధ్యాత్మికమైన జీవితాలు నూరంతల ఫలం పొందినట్లుగా నీ కృప దయచి భౌతిక, నైతిక, మానసికంగా వర్ధిల్లొచ్చి వారి బిడ్డలు, వారి కుటుంబాలు ఘనత కలిగిన వారుగా, ఫలము కలిగిన వారుగా, ఫలపర్తముగా ఉండువారుగా నీ కృపను గురించి మీ దాస్తులు అబ్రహాం గారి సేవా సంఘం కుటుంబం బిడ్డలు బలముగా నిలబెట్టి ముందున్న దినాలు నాయన అయ్యా, రేపు ఎల్లుండు 2 దినాలే మా ముద్దుందయ్యా. దైవ సేవకులు రానయుండగా బలముగా, ఘనముగా, నిలువుగా నిలబెట్టి సంఘమంతా అత్యాశక్తితో పరుగులెత్తుకొని రావడానికి నీ కృపనిచ్చి రాలేని వారితో మాట్లాడి సమయం సమకూర్చమని, కూడి వచ్చిన వారిని ప్రత్యేకంగా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం, సావాసం సకల పరిశుద్ధులకి కూడి ఉన్న వారికి వర్తమానం ఇచ్చిన దైవజనులకి వారి యొక్క పరిచర్యకి సదా తోడే దీవించును గాక. ఆమేన్.